హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోల్ అరోమా. ఈరోజు వంకాయ పప్పు చేసుకుంటున్నానండి. కావాల్సిన పదార్థాలు చూసేయండి. ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, వంకాయలు తీసుకున్నాను. కందిపప్పుని ముందు కడిగి పెట్టేసుకుందాము. అది నానుతుంటే మనం ఈ కూరగాయలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఒక గ్లాస్కి 3 గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను. ఏంటి ఎప్పుడు చూసినా వీళ్ళు వంకాయ కూర వంకాయ పప్పే చేస్తున్నారు, ఇంకేం కూరగాయలు దొరకనట్టు అనుకోకుండా ఒకసారి చూడండి. కూరగాయలన్నిట్లో రారాజు వంకాయే కదా, అందుకని మేము కొంచెం వంకాయ అంటే బాగా ఇష్టపడతాం అందుకని మేము వంకాయ పప్పు, వంకాయ కూర, వంకాయ పచ్చడి చాలా బాగుంటాయండి. నిజంగా వంకాయ పచ్చడి కూడా చేసి చూపిస్తాను మీకు. ఇంకా కట్ చేసుకున్న కూరగాయలన్నీ దాంట్లో వేసేసుకుందాము. చూడండి, మంచిగా దాంట్లో వేసుకొని వంకాయలు కూడా పుచ్చులు లేకుండా ఏమన్నా లోపల పురుగులు అవి ఉంటాయి కదా, అవి చూసుకొని మనం చక్కగా కట్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకుందాము. చూడండి, మంచిగా కట్ చేసుకొని ఏం ఉప్పులో వేయాల్సిన అవసరం లేదండి మనం నీళ్ళల్లో, ఎందుకంటే ఆల్రెడీ శుభ్రం కడిగేసుకున్నాం. ఇప్పుడు చింతపండు ఉప్పు వేస్తున్నాం కాబట్టి వంకాయలు ఏం బ్లాక్గా అయిపోవు. కొంచెం కారం, పసుపు వేసుకుంటున్నాను. నేను ఆయిల్ వేసుకుంటున్నానండి. పప్పు ఇవన్నీ బాగా ఉడికిపోతాయి. మన ఉడికినప్పుడు పొంగకుండా కూడా బాగుంటుంది. ఇది ఒక చిన్న చిట్కానేనండి. చూడండి, మంచిగా పెట్టేసుకొని 3 విజిల్స్ రావాలండి. 3-4 విజిల్స్ వస్తే సరిపోతుంది. 3-4 విజిల్స్ వస్తే సరిపోతాయి మనకి. మరీ మెత్తగా ఉడికినా కూడా బాగోదు, ముద్దపప్పులాగా. చూసారా, మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. 3-4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. కందిపప్పు ఆల్రెడీ బాగా ఉడికిపోయింది కాబట్టి ఇక్కడ టైం కూడా పట్టదు మనకి. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో పప్పు, మెత్తగా. చాలండి, ఇలా ఉన్నప్పుడే మనం కొంచెం సాల్ట్ అది కల్లుప్పు వేసుకొని పప్పు వేసుకుందాం. ఇంకా మరీ మెత్తగా ఉన్న బాగోదు పప్పు. కొంచెం ఆ కూరగాయలు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే ఆ వంకాయ, ఆ టమాటాలు అవి బాగుంటాయి. చూసారా ఎంత బాగుందో పప్పు కూడా. కొంచెం ఇక్కడ మరి గట్టిగా ఉందనుకుంటే మనం ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను నేను. చిన్న గ్లాస్ అండి, టీ గ్లాస్ అంతా. కొంచెం చూసారా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. పప్పుకి తాలింపు. ఎంత పప్పు చేసుకున్నా, ఎలాంటి పప్పు చేసుకున్నా తాలింపు అండి రుచి పెంచేది మనకి తాలింపే కదా. తాలింపు దినుసులు వేసుకున్నాం. వెల్లుల్లిపాయలు, సగం ఉల్లిపాయ వేసుకుంటున్నానండి ఇక్కడ నేను. ఎండుమిర్చి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. కరివేపాకు వేసుకున్నాను. కొంచెం మెంతిపొడి అండి, కొంచెమేనండి, చిటికెడు మెంతిపొడి అంతే. మనం ఎండి పెట్టుకున్న పప్పును వేసేసుకుంటాము. ఎమ్మట మూత పెట్టేయాలండి. తాలింపు ఫ్లేవర్ అంతా పప్పుకు పట్టాలంటే మనం తాలింపు వేసిన వెంటనే పెట్టేస్తే చాలా బాగుంటుంది. చూసారా ఎంత ఎమ్మీగా, ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి పప్పు మాత్రం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా వన్ గోల్ అరోమా ఛానల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్.